ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుంచుకోండి ఈ విషయం. యూ విల్ నాట్ రిగ్రెట్. మీరు తీసుకుంటే మీ మనసులోకి మీరు ఎప్పుడు ఎందుకిన్ననరా వారి మాట అని మీరు అనుకోరు, మీరు సంతోషపడతారు. ఏంటంటే మీ ఆడపిల్లల్ని, ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి. ఎందుకంటే బయటోడు పొగిడితే పడరు. మా తెలుసులే ఓ అంటారు. మా నాన్న రోజు చెప్తాడు, నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అంటారు. నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గర అవుతారు. ఎవడో పొగిడేస్తాడు, గులాబీ పట్టుకోవచ్చు. నిజం చెప్తున్నాను. జస్ట్ ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో, నువ్వు అక్కడ మీటింగ్లో అలా కూర్చున్నావే, భలే అందంగా ఉన్నావే ఇవాళ అని చెప్పండి. షీ విల్ ఫీల్ గుడ్. ఆ అమ్మాయి అలంకరణ ఇంత పోతుంది, అంత మొత్తం దుప్పటి కప్పుకొని వస్తుంది రేపటి నుంచి. ఇంకో చిన్న పాయింట్ అన్న, కేవలం అమ్మాయిలనే కాదు వాళ్ళ భార్యలను కూడా ఇలాగే పొగిడితే బెటర్. అవును కదా, కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు. బాగున్నావు, ఈరోజు వంట బాగుంది, అందంగా ఉన్నావు అని కూడా అనరు. మ్యారేజ్ అయిన కొత్తలో అంటారేమో. ఏంటమ్మా మనసులో మాట చెప్తున్నావు? అదే ఉండదులేండి, మా రూట్ సెపరేట్. నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను, ఆమెను పొగుడుతూ. చేయాలి, తప్పలేదు. నా కోసం పాట కూడా రాశారన్న ఆయన. అవునా? రిలీజ్ చేయలేదండి. చేయండి మాలంటి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇది స్పిరిచువల్. లెట్ మీ యాడ్ దట్. ఇది స్పిరిచువల్ వర్క్. బిల్డింగ్ సంబడి, నీ సొంత కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళను కట్టడం, వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం, ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన. మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు, లేకపోతే విగ్రహారాధన కొంతమంది పద్దానికి తీసుకొస్తారు, విగ్రహారాధన చేసే కాదు, అది కాదు. నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు. పక్కింటి ఆమెను పొగిడితే ప్రాబ్లం, నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు. గుర్తుంచుకోండి ఈ విషయం. మీ సొంత పాపను పొగడండి. అప్రిషియేట్ దేర్ బ్యూటీ, లుక్ ఇన్ టు దెమ్. వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి. మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చిందుకు గుర్తిస్తాడండి, మనమే చేయాలి. సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఓకే, అలంకరణకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. కానీ డ్రెస్, అలంకరణ ఎవరినో ఆకర్షించుకోవడం కోసం అయితే స్త్రీలు, మీరు వాలంటరీగా దాన్ని ఆలోచించండి. మేము చెప్పక్కర్లేదు మీకు, ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి. మేమెవరం మీకు తెలీదా ఏంటి ఏం వేసుకోవాలో? మీకు తెలుసు. ముందు హృదయం శుద్ధిగా ఉండాలి, అందులో వాక్యం ఉండాలి, అప్పుడు పైన అంతా బాగుంటుంది. రైట్.